నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈ రోజు ఇండియా వైడ్ ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు 5 రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారని చెప్పి. దానికంటే వెళ్ళే ముందు మనం ఒకసారి మ్యాజిక్ ఫిగర్స్ చెక్ చేసుకుందాం. ముందు మనం మొదలు పెడదాం మన తమిళనాడులో ఇక్కడ మనకు కంటెస్ట్ చేసింది 234 ప్లేసెస్లో ఇక్కడ 118 ఎవరు టచ్ అవుతారో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ అచీవ్ అయినట్టే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కేరళ మనం చూసుకుంటే కనుక కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. దీంట్లో 71 ఎవరు అచీవ్ అవుతారో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ టచ్ అయినట్టే. దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలు ఉండగా దీంట్లో 148 ఎవరు టచ్ అవుతారో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ అచీవ్ అయినట్టే. అలాగే ఇక్కడ పుడుచేరి తీసుకుంటే 30 స్థానాలు, 30లో 16 వస్తే మ్యాజిక్ ఫిగర్ అచీవ్ అయినట్టే. అట్ ద సేమ్ టైం అస్సాంలో 126 చోట్లుంటే 64 చోట్ల గెలిస్తే మ్యాజిక్ ఫిగర్ అచీవ్ అయినట్టే. ఇది ఈరోజు ఇండియా వైడ్ చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. SAS గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేసిన సర్వే రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. వెస్ట్ బెంగాల్లో ఆఫ్ కోర్స్ phase 2 ఎలక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వెస్ట్ బెంగాల్ అబరేషన్ ఉండొచ్చు డెఫినెట్లీ, ఎందుకంటే వీళ్ళు 29వ తారీఖు దాకానే సర్వే చేస్తారు. అండ్ క్లియర్గా మనకు గుర్తుంచుకోవాలి, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులో ఓటింగ్స్ సంఖ్యలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 93.12% ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు కనెక్ట్ అయ్యారు. అండ్ తమిళనాడులో చూసుకుంటే 85% అబౌవ్ దాకా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. సో లెట్స్ హ్యావ్ అ లుక్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు మన దగ్గర ఉంది వెస్ట్ బెంగాల్ SAS గ్రూప్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్. దీంట్లో చూసుకుంటే TMC వీళ్ళు గెలుస్తారని చెప్తున్నారు. ఇందాక మనం చాణక్య సర్వే చూసుకుంటే దాంట్లో బీజేపీకి ఎక్కువ వచ్చింది. బట్ TMC తృణమూల్ కాంగ్రెస్ 170 నుంచి 190 వచ్చింది అంటున్నారు. బీజేపీ 120 నుంచి 130, INC 1 నుంచి 4, CPM 0 నుంచి 2. బట్ ఇది యాక్చువల్గా సర్వే రిజల్ట్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ అవుతాయి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇందాక మనం చేసిన చాణక్య సర్వేలో ఇక్కడ బీజేపీ ముందంజలో ఉంది వెస్ట్ బెంగాల్లో. బట్ ఇక్కడ చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉంది. నౌ విల్ గో టు తమిళనాడులో చూసుకుంటే కనుక DMK ఆఫ్ కోర్స్ 134 to 141 యాజ్ యూజువల్. ఇక్కడ వీళ్ళు లీడింగ్ లోనే కనిపిస్తున్నారు. AIDMK 84 to 90 అంటున్నారు. TVK విజయ్ పార్టీ 4 to 8 అంటున్నారు. బట్ ఇంకో సర్వే రిజల్ట్ చూస్తే కనుక TVK పార్టీకి సింగిల్ డిజిట్ కాదు, డబుల్ డిజిట్లో ఉన్నారు, 16 దాకా టచ్ అయ్యారు. అండ్ ADMK ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ వీళ్ళ రేషియో ఇంకొంచెం బెటర్గా ఉంది మిగతా సర్వేస్ మీద. SAS గ్రూప్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే DMKకి 134 నుంచి 141, ADMKకి 84 నుంచి 90, TVKకి 4 నుంచి 8. అంటే క్లీన్గా DMK ఇక్కడ పార్టీ ఫామ్ చేసేచ్చు. స్టాలిన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. అండ్ డీలిమిటేషన్కి సౌత్ నుంచి చాలా గట్టి స్వరం వినిపించబోతుంది మనకి. అండ్ పుడుచేరి చూసుకుంటే కనుక ఇక్కడ NDA గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నట్టుంది. 17 నుంచి 19 స్థానాలు, SPA 11 నుంచి 12, TVK 1 నుంచి 2, 0 నుంచి 1 మిగతా అదర్స్. ఎస్, ఈ అన్ని సర్వే రిపోర్ట్లు పుడుచేరిలో ఖచ్చితంగా NDA వస్తుందనే చెప్తుంది. బట్ ఎంత సంఖ్యాబలంతో వస్తుందనేది ఫైనల్ రిజల్ట్స్ దాకా వెయిట్ చేయాలి. SAS గ్రూప్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే NDA 17 నుంచి 19 ఉంది. అస్సాం చూసుకుంటే మళ్ళీ సేమ్ NDA ఇక్కడ 84 నుంచి 90 అంటున్నారు. INC 40 నుంచి 46. ఇట్స్ అ వెరీ డిస్హార్టనింగ్ మూమెంట్ ఫర్ INC యాక్చువల్లీ. అండ్ NDA 84 to 90, అదర్స్ 2 to 3. ఎస్, అస్సాం కూడా NDA కైవసం చేసుకుంది అనిపిస్తుంది మనకి. కేరళలో మనం చూసుకుంటే UDF 76 to 81, LDF 61 to 66, BJP 3 to 4. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది UDF విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ యాజ్ పర్ SAS సర్వే గ్రూప్. బట్ మిగతా సర్వేస్ ఆల్సో దే ఆర్ సేయింగ్ UDF విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. చూడాలి ఎలా ఉంటాయో ఈ సర్వే రిజల్ట్స్ అనేవి. ఇవన్నీ కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. ఇప్పుడు ప్రొజెక్షన్ ఓట్ షేర్ మనం చూసుకుంటే కనుక క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాన్స్టిట్యుయెన్సీస్ మనం కేరళ చూసుకుంటే UDFకి 41.5%, తర్వాత LDFకి 39.5, బీజేపీకి కేవలం 15, అదర్స్కి 4. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో చూసుకుంటే UDF 76 నుంచి 81, LDF 61 నుంచి 66, బీజేపీ 3 to 4, అదర్స్ 0 నుంచి 1. అదే మనం ఇంకోటి తమిళనాడు ఇంట్రెస్టింగ్ ప్లేస్ కాబట్టి తమిళనాడు తీసుకుంటే DMK 40 to 41% ఓట్ షేర్ వచ్చింది అంటున్నారు. అండ్ ADMK 37 to 38, TVK 15 to 16%, NTK 5 to 6%, అదర్స్ 3 to 4%. మళ్ళీ ఇందాకే ఓట్ షేర్ మనం మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే అస్సాంలో INC 42%, NDA 46%, అదర్స్ 12%. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే
తృణమూల్ కాంగ్రెస్ కి 46%, బీజేపీ 42%, ఐఎన్సీ 3.75%, సిపిఎం 3%. అండ్ అలాగే పుడుచేరి చూసుకుంటే ఇక్కడ ఎన్డీఏ 41%, ఎస్పీఏ 38%, టీవీకే 16%. ఈ ప్రొజెక్షన్స్ అన్నీ చూసుకుంటే కనుక మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు కేరళ, యూడిఎఫ్ మే ఫార్మ్ ద గవర్నమెంట్ యాజ్ పర్ ఎస్ఏఎస్ గ్రూప్. అండ్ మనం చూసుకుంటే అట్ ద సేమ్ టైం అస్సాంలో ఐఎన్సీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మళ్ళీ అదే తమిళనాడు చూసుకుంటే డిఎంకే ఫార్మ్ చేస్తుంది గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్ చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ ఫార్మ్ చేస్తుంది గవర్నమెంట్ అని ఎగ్జిట్ పోల్ ఇస్తున్నారు. పుడుచేరి చూసుకుంటే కనుక ఎన్డీఏ 41%తో ఫార్మ్ చేస్తుంది గవర్నమెంట్ అని అంటారు. ఇది ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్స్ మాత్రమే. వి నెవర్ నో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది. దానికోసం ప్రతి ఒక్కరు 4వ తారీఖు దాకా ఎదురు చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.